డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ నేటి నుంచి మరింత వేగవంతం కానుంది. ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానంలో నేటి నుంచి రెగ్యులర్ కోర్టు విచారణ జరగనుంది. ఈ నెల 26 తేదీ వరకు రోజుకు 2 చొప్పున కీలక సాక్షులను న్యాయస్థానం విచారించనుంది. ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వెల్లడించారు. మరోవైపు కేసులో సాక్షులను బెదిరించిన నేరంపై కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రత్యేక కోర్టు నేడు తన తీర్పును వెలువరించనుంది. బెయిల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి సాక్షులను తీవ్ర ప్రలోభాలకు గురి చేసినట్లు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన బెయిల్ రాజమహేంద్రవరం ప్రత్యేక జిల్లా కోర్టు ఇప్పటికే రద్దు చేసింది. గత నెల 25 నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబును నేడు పోలీసులు పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచనున్నారు. సాక్షుల విచారణ ప్రారంభం కానుండటంతో కోర్టు సముదాయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.